హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మనము జొన్న గుగ్గిలు చేసుకుందామండి. ఆ జొన్న గుగ్గిలు చేసే ప్రాసెస్ చూద్దాం రండి. మనము ఈ రోజు జొన్న గుగ్గిలు చేసుకుందామండి. నేను జొన్న గుగ్గిలు చేయడానికని నానబెడదామని తీసుకున్నాను. కప్పు జొన్నలు తీసుకున్నాను. ఇవి మన నానమ్మోళ్ళు పెద్దల కాలాన్ని చేలో నూర్చేటప్పుడే ఉడకబెట్టుకుండేవారండి. కళ్ళంలో నూర్చేటప్పుడే ఉడకబెట్టేసుకుండేవారు. ఈ జొన్నలు హెల్దీ అయిన ఫుడ్ అండి, చాలా మంచిది. ఇది ఇలా చేసుకుంటే నేను ఇందులో అరకప్పు శనగలు కూడా వేస్తున్నానండి. చెన్న మసాలా శనగలు అంటారు కదా, అవి వేస్తున్నాను. ఇందులోనే అరకప్పు పల్లీలు కూడా వేస్తున్నానండి. వీటిలోని ఈ మూడు కలుపుకొని మనము ఈ మూడు ఇప్పుడు నైట్ నానబెట్టుకోవాలండి. దాదాపు 8 గంటలు 9 గంటల వరకు నానాలి. నానితే మాత్రం చాలా బాగుంటాయండి ఈ గుగ్గిలు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము నానబెట్టేసుకుందాం రండి. ఇగోండి, శుభ్రంగా 2 సార్లు కడిగాను. ఇంక కడిగేసాం కదా, నేను ఈ నానబెడుతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నానబెడుతున్నాను. ఇలా నానబెట్టుకుంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పల్లీలు ఈ శనగలు ఉంటాయి కాబట్టి మనం పోపు వేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను కడిగేసాను, శుభ్రంగా నానబెట్టాను. మూత పెట్టేస్తున్నాను. ఇంకండి, రాత్రి నానబెట్టుకున్నాం కదా మనము జొన్నలు శనగలు పల్లీలు అన్నీ కలిపి. ఇంకండి, శుభ్రం కడిగేసాను. మళ్ళీ మనం రాత్రి కోసం నీళ్ళు ఉంచుకోకూడదండి. ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ మంచి వాటర్ వేసి ఒకసారి కడిగాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకుందాము. ఇంకండి, కుక్కర్లో వేసేసాను. తగినన్ని వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే చాలండి. 3 విజిల్లు వస్తే సరిపోద్దండి. 3 విజిల్ పెట్టుకోవాలి. ఇంకోండి, వాటర్ వేసాం కదా, విజిల్ పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకుందాం. విజిల్ పెట్టి చూడండి, ఉడికిపోయినాయి. 3 విజిల్ అన్నాం కదా. ఇంకోండి, 3 విజిల్ పెట్టాను కదా. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలాగా నొక్కితే ఇలా మెత్తగా అవ్వాలి. చూడండి, ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు మనము నీళ్లు వడపోసేసుకుందాము. ఇవ్వండి, జొన్నలు పోపు వేసుకోవడానికి జొన్నలు కళాయి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ చాలండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. 2 స్పూన్లు వేసానండి ఆయిల్. ఇంకోండి, సరిపోద్ది ఇది. మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇంకోండి, కచ్చాపిచ్చే దంచి పెట్టాను. ఒక 8 ఎల్లుల్లి రబ్బలు వేసేస్తున్నాను. జీలకర్ర ఆవాలు శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసాం కదండి. కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు వేసాం కదా, మనము వేపుకుందాం. ఇంకోండి, ఎల్లుల్లిపాయలు వేగాయి కదా, నేను రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసుకున్నాం కదా, కొంచెం ఇలా కలుపుకుందాం. ఇంకోండి, పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ జొన్నలు వేసేస్తున్నాను. నేను జొన్నలు వేసేసి ఇలా కలుపుకోవాలండి 1 నిమిషం పాటు. చూడండి, ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా. నేను సన్నగా ఒక క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నానండి. ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు మనం మూత పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకున్న తర్వాత తింటుంటే పళ్ళుకు తగులుతూ ఉంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా ఉంటే వేసుకోవచ్చండి. నేను క్యారెట్ వేసానండి, కొబ్బరి వేయలేదు. 2 నిమిషాలు మూత పెడదామండి. ఇది ఇంకోండి, చూడండి అయిపోయింది. 2 నిమిషాలు అన్నాను కదా. ఇంక ఇది వేగిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు స్నాక్స్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము శనగలు పల్లీలు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. హెల్దీ అయిన ఫుడ్. ఈ ఫుడ్ తింటే మాత్రం ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఈ జొన్నలు శనగలు పల్లీలు కలిపి గుగ్గిలండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.